హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే దీనికి అప్లై చేయడానికి 10th ఉంటే సరిపోతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ జోనల్ వైజ్ లిస్ట్ అయితే ఇది. ఒకసారి మనం చెక్ చేస్తే ఇదైతే మనకి 19th మార్చ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కనుక అసిస్టెంట్ లోకో పైలట్స్ అనే నోటిఫికేషన్ కోసం అయితే రిలీజ్ చేశారు. అలాగే మీరు ఇక్కడ జోనల్ వైజ్గా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు. సో సెంట్రల్ రైల్వే దాంట్లో మనకి 376 పోస్టులు అయితే ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే దాంట్లో 700 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి 1461 ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే దాంట్లో మనకి 768 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నార్త్ సెంట్రల్ రైల్వేలో మనకి 508 ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ రైల్వే దాంట్లో 100 పోస్టులు ఉన్నాయి. నార్థర్న్ ఫ్రంటియర్ రైల్వేలో 125 ఉన్నాయి. నార్థర్న్ రైల్వేలో మనకి 521 ఉన్నాయి. నార్థర్న్ వెస్టర్న్ రైల్వేలో 679 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568 పోస్టులు ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 796 ఉన్నాయి. సౌత్రన్ రైల్వేలో 510 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 759 ఉన్నాయి. వెస్ట్రన్ రైల్వేలో 885 ఉన్నాయి. మెట్రో రైల్వేలో మనకి 225 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 9970 పోస్టులు అయితే రిలీజ్ చేయటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇదైతే మనకి న్యూస్ పేపర్లో అయితే ప్రింట్ చేయబడింది. సో ఇక్కడ మనము అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూడండి, 10th ఏప్రిల్ నుంచి మనకైతే అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్. సో ఇక్కడ మనకి సేమ్ 9900 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఏజ్ వివరాలకు వస్తే కనుక నేను ముందే చెప్పాను, ఎవరైతే 1/7/2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళైతే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 3 years. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ క్యాండిడేట్కి 6 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years అయితే రిలాక్సేషన్ ఇవ్వబడింది. అలాగే అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా మన ఇండియా సిటిజన్షిప్కి చెందిన వాళ్ళు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ వివరాల్లోకి మనం వస్తే కనుక ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 500 ఫీ అయితే వాళ్ళు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఫీమేల్స్, ఇలా అదర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరూ 250 మీరు పే చేస్తే సరిపోతుంది. మోడ్స్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు త్రూ ఆన్లైన్ అయితే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మీరు చూడండి, CBT 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ CBT 1 ఎగ్జామ్ అంటే సో ఇక్కడ మనకి ఏం చేస్తారు అంటే కనుక ఇది మనకి డ్యూరేషన్ 60 minutes అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 75 మార్క్స్కి ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. రైట్ ఆన్సర్కి అయితే పర్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఇస్తారు. ఏ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటే కనుక మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, ఈ 4 టాపిక్స్ మీద మీకైతే CBT 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ 75 మార్క్స్కి. అలాగే CBT 2 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో CBT 2 టెస్ట్లో మనకి ఏం చేయాలి అంటే ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి 2 సెషన్స్ అయితే ఉంటాయి. టోటల్ 2 hours 30 minutes అయితే మీకు టోటల్ 175 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ ఏ మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ అనేది మీరు 90 minutesలో కంప్లీట్ చేయాలి. పార్ట్ బి అనేది 60 minutesలో కంప్లీట్ చేయాలి.
పార్ట్ ఏకి మీరు ఇక్కడ సిలబస్ చెక్ చేస్తే కనుక మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ 3 టాపిక్స్ మీద మీకు పార్ట్ ఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ పార్ట్ 2కి సిలబస్ అనేది మనకి పార్ట్ బికి వేరియస్ ట్రేడ్స్ నుంచి మీకైతే సిలబస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అంటే కనుక త్రూ ఆన్లైన్ మోడ్ అనేది మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది April 9th ఓపెన్ అయింది. సో అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా చేస్తారు. సో ఇక్కడైతే మీకు మీ విజన్ అనేది చెక్ చేస్తారు. సో డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలి, నియర్ విజన్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ వివరాల్లోకి మనం వస్తే కనుక ఇక్కడ ఒకసారి చూడండి. మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాసు. సో 10th పాటు మీకు ఐటీ వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఐటీ వాళ్ళు అయితే కొన్ని ట్రేడ్స్ ఫీల్డ్ వాళ్ళు సపరేట్గా మనం అప్లై చేయొచ్చు. ఎవరైతే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటు, మెకానికల్, మిల్ వర్క్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్ మెకానికల్, వెండరు, వైర్ మ్యాను, ట్రాక్టర్ మెకానిక్, హీట్ ఇంజిన్, టర్టర్, అలాగే మెకానిస్ట్, రిఫ్రిజిరేషను ఇట్లాగా ఎవరైతే పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉన్నారో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ వేరియస్ డిగ్రీస్ అండ్ ఐటీ ఫీల్డ్ వాళ్ళు కూడా మీరు హ్యాపీగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని టెస్టుల్లో క్వాలిఫై అయితే కనుక మీకైతే పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్లో లింక్ యాక్టివ్ అవ్వగానే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు ఎలా అప్లై చేయాలి కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లై అని. సో నేను మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.